పూర్వకాలంలో నీటి సరఫరా మురుగునీటి వ్యవస్థలు ఏ విధంగా ఉండేవో చూద్దాము. ఇది వచ్చేసి 9వ తరగతి పర్యావరణ విద్య అనేటువంటి చూద్దాము. పూర్వకాలంలో నీటి సరఫరా మురుగునీటి పారుదల వ్యవస్థలు ఏ విధంగా ఉండేవో తెలుసుకుందాము. ఇప్పుడు మనము ఎన్నో పాతబడినటువంటి కోటలు చూస్తూ ఉంటాం అన్నమాట. వాటిని ఇప్పుడు ఎవరు యూజ్ చేయడం లేదు. కొన్ని కోటలను వచ్చేసి బాగా వాటిని యూజ్ చేసి ప్రజలకి చూపిస్తూ ఉన్నారు. తర్వాత పర్యటన స్థలంగా ఉపయోగిస్తూ ఉన్నారు. ప్రాంతాలు కట్టడాలు ఎన్నో ఉన్నాయి. వీటిని నిర్మించినటువంటి కాలము, నిర్మించినటువంటి వారి వివరాలు, ఆ కాలపు నిర్మాణ వాస్తు పద్ధతులపై చారిత్రక ఆధారాల వల్ల మనకు కొంతవరకు సమాచారం తెలుస్తుంది. అయితే ఆ కాలం నాటి జీవన శైలి, వారు ఏర్పాటు చేసుకున్నటువంటి సదుపాయాల వివరాలు ఈనాటికి అత్యంత అద్భుతంగా కనిపిస్తాయన్నమాట. ముఖ్యంగా ఆనాటి మంచినీటి సరఫరా, మురుగునీటి పారుదల వ్యవస్థలను పరిశీలిస్తే చాలా ఆసక్తికరంగా ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి, మీ నివాస ప్రాంతానికి దగ్గరగా ఉన్నటువంటి చారిత్రక ప్రదేశాన్ని ఎన్నుకోండి. ఇది వచ్చేసి గోల్కొండ కోట. ఆ కట్టడానికి సంబంధించినటువంటి సమాచారాన్ని కింది విధంగా సేకరించండి. ఎప్పుడు నిర్మించబడింది, కట్టడ నిర్మాణానికి ఉపయోగించినటువంటి వస్తువులు, పదార్థాలు ఏమిటి, ఎవరు నిర్మించారు, ఏ అవసరాలపై కట్టడాన్ని నిర్మించారు, తర్వాత కట్టడంలో నివసించే వారి నీటి అవసరాలకై ఎటువంటి ఏర్పాట్లు చేశారు, వివిధ పనులకు, తోటలకు కావలసిన నీటి అవసరాలు ఎలా తీర్చబడాయో వాటి వివరాలు అనేటువంటిది తెలుసుకోండి. మురుగునీరు, వర్షపు నీరు బయటకు వెళ్లడానికి ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి, అవసరమైనటువంటి సందర్భంలో పురావస్తు శాఖ వారి నుండి చారిత్రక పుస్తకాలు లేదా అక్కడ ఉండేటువంటి మార్గదర్శకుల నుండి సమాచారం సేకరించండి. సరే, దీన్ని ఏ విధంగా తయారు చేయబడిందో మనం చూద్దాము. పురాతన కట్టడాల్లో అద్భుతమైనటువంటిది మంచినీటి సరఫరా వ్యవస్థతో పాటు మురుగునీటి పారుదల వ్యవస్థలు కూడా ఉండేవన్నమాట. తర్వాత అందువల్ల అక్కడ తాగునీటి సమస్యలు, వరదలు వచ్చేవి కావన్నమాట. మురుగునీటి పారుదల సౌకర్యాలు ఆ ప్రాంత ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయి. సరైనటువంటి వస్తువులు ఉన్నప్పుడు రోగకారక సూక్ష్మజీవులు, దోమలు వ్యాప్తి చెందవు. కాబట్టి ఆరోగ్యంగా జీవించగలుగుతామన్నమాట. రోగాలు తగ్గాయి అంటే మందుల వాడకం తగ్గుతుంది, అంటే వాటి ఉత్పత్తి తగ్గినట్టే. తద్వారా కాలుష్యం కూడా తగ్గినట్లయితుంది. కాలుష్యాలకు మూలాలు ఏమిటో ఆలోచించడము అవసరము. మీ పరిశీలన ఆధారంగా చేసుకుని ఒక నివేదికను రూపొందించండి. ఆ కాలం నాటి నీటికి సంబంధించినటువంటి ఏర్పాట్లు, వ్యవస్థల బలాలు మరియు బలహీనతలను గురించి చర్చించండి.